ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో గొప్ప శైవ క్షేత్రం కపిలతీర్థం. కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకొని ఇక్కడ లింగ రూపంలో వెలిశాడని చెబుతారు. కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ ఈశ్వరుడు కొలువై ఉన్నాడు కాబట్టి ఆయననే కపిలేశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షి అమ్మవారి సమేతంగా కొలువై ఉన్నాడు. ఇక్కడి కొండల నుంచి గలగల పారుతూ 20 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి ఆకాశగంగా దూకుతుంది. సాక్షాత్ గంగమ్మ తల్లి కైలాసం నుంచి ఇక్కడికి తరలి వస్తుందని భక్తుల నమ్మకం. ఆ పుష్కరిణి కపిలతీర్థం అని అంటారు. ఆ పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మొదటి రాజేంద్ర చోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఈ దేవస్థానాన్ని దర్శించి ఉంటే మీ అనుభూతిని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.